ఒక టెట్ డిఎస్సి సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి న్యూస్ ఒకసారి చూద్దాం. టెట్ డిఎస్సికి మరింత గడువు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టెట్ డిఎస్సిలో ఒక్కోదానికి సన్నద్ధం కావడానికి అభ్యర్థులకు 3 నెలల గడువు ఇవ్వనున్నారు. ఇటీవల ఇచ్చిన టెట్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే తాజాగా తీసుకున్న 90 రోజుల గడువు విధానంతో పరీక్షలు అక్టోబర్లో జరిగే వీలుంది. ఆ తర్వాత డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 3 నెలలు సమయం ఇస్తారు. దీనివల్ల కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మెగా డిఎస్సికి హాజరయ్యే అవకాశం లభిస్తుంది. కాగా టెట్ డిఎస్సి నిర్వహణ కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. ఇదన్నమాట దీనికి సంబంధించిన న్యూస్. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు యత్నించిన అప్రెంటిస్ విధానం రద్దు చేయాలని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదన్నమాట ఈరోజు న్యూస్. ఓకేనా. ఒక టెట్ డిఎస్సికి మరింత గడువు. ఒక్కో పరీక్షకు 3 నెలల సమయం. అభ్యర్థులు సన్నద్ధం కావడానికి అవకాశం. టెట్ ముగిశాక మెగా డిఎస్సి నోటిఫికేషన్. ఉపాధ్యాయుల అప్రెంటిస్ విధానం రద్దు. అభ్యర్థుల విజ్ఞప్తికై ప్రభుత్వం నిర్ణయం. ఇదనమాట. ఒక టెట్కు డిఎస్సికి మరింత గడువు ఇస్తారు. ఒక్కో నోటిఫికేషన్కు 3 నెలల సమయం ఉంటుందన్నమాట. ఓకేనా. అభ్యర్థులు సన్నద్ధం కావడానికి చాలా గొప్ప అవకాశం అన్నమాట ఇది. టెట్ ముగిసిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, మంచి అవకాశం. ఎవరు కూడా వదలకుండా దీనిని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా. చాలామంది టెట్కు సరిగ్గా సమయం లేదు కదా, వదులుకుందామని వదిలేయాలనుకున్నారనమాట. వారికి కూడా మంచి అవకాశం వచ్చిందనమాట. ఓకేనా. ఎవరైతే ఇప్పుడు టెట్ రాయాలనుకుంటున్నారో వారికి కూడా 3 నెలల సమయం వచ్చింది కాబట్టి మీరు బ్రహ్మాండంగా టెట్ను కొనసాగించి టెట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ కావడానికి మళ్ళీ 3 నెలల సమయం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మీరు కూడా జాబ్ సాధించవచ్చు అనమాట. ఓకేనా. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 6 నెలలు కఠోర పరిశ్రమ చేస్తే కనుక మీరందరూ కూడా జాబ్లలో ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే కనుక దయచేసి కోచింగ్ తీసుకోండి. ఓకేనా. చాలామంది ఇళ్ళ దగ్గర కూర్చొని జాబ్ తెచ్చుకోవాలనుకుంటూ ఉంటారు. అలా ఎవరు చేయొద్దండి. కానీ మీ అనుభవం సరిపోవదు. జాబ్ తెచ్చుకోవడానికి మీ అనుభవం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదన్నమాట. కానీ గొప్ప గొప్ప అధ్యాపకుల అనుభవంతో మీరు జాబ్ సాధించాల్సి ఉంటుందన్నమాట. కానీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు మీరు మీ ప్రిపరేషన్ను బాగా గట్టిగా చేయండి. ఓకేనా. మీరందరూ కూడా బాగా చదువుకొని ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మీరు ఓకేనా ఈ మోడల్ పేపర్లు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. కానీ ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో మీరందరూ కూడా కోచింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ మనం కూడా కోచింగ్ స్టార్ట్ చేసాం. కానీ అకాడమీ, టీచర్స్ అకాడమీ పేరు వచ్చేసి టీచర్స్ అకాడమీ అనమాట. కడప అప్సరా థియేటర్ దగ్గర మన కోచింగ్ సెంటర్ అనేటువంటిది ఉంది, టీచర్స్ అకాడమీ. ఇక్కడ 7వ తేదీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7వ తేదీ డెమోతో బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు అందరూ కూడా దయచేసి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా జిల్లాల వాళ్ళు వచ్చినట్లయితే కనుక వారికి మంచి హాస్టల్ వసతి కూడా ఇక్కడ ఉంది. ఒక హాస్టల్ వసతి ఒక 6 నెలలే కాబట్టి మీరు హాస్టల్లో ఉంటూ ఇక్కడ కోచింగ్ తీసుకుంటే కనుక మీరు కనుక 6 నెలల్లో కంప్లీట్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి కనుక మంచి అధ్యాపకుల చేత, మంచి ఎక్స్పర్ట్ చేత టీచింగ్ చెప్పించబడుతుందన్నమాట. దానితో పాటు డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఉంటాయి. ఎవరు కూడా ఓకేనా కోచింగ్ దయచేసి మిస్ కావద్దండి. 7వ తేదీ డెమో ఉంది. ముందు డెమోకి వచ్చి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. అందరు కూడా కడపలో అకాడమీ పేరు వచ్చేసి టీచర్స్ అకాడమీ. కింద ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి మీకు. కానీ ఆ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి కానీ మీకున్న డౌట్స్ను క్లారిఫై చేసుకోండి ముందు. తర్వాత డెమోకి రండి. తర్వాత కోచింగ్లో జాయిన్ అయిపోయి కానీ కఠోరంగా మేము కూడా చాలా కష్టపడతాం మీతో పాటు. కానీ మేము మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీగా మేము చెప్తూ ప్రతి సబ్జెక్ట్ను బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకేనా బాగా ఎగ్జామ్స్ పెడుతూ మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా మేము మిమ్మల్ని జాబ్ తెప్పించే ప్రయత్నం చేస్తామన్నమాట. కాబట్టి మనం అందరం కూడా కలిస్తేనే మీకు జాబులు అనేటువంటి రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కోచింగ్ రావడానికి రెడీగా అండి. ఓకేనా. రైట్. ఈరోజు నేను మీకు ఒక 10 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రీవియస్ క్వశ్చన్స్, స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా అడిగారు అని. ఓకేనా. ఇలా మనం
ఈ డిఎస్సికి సంబంధించిన క్లాసులు తీసుకొని పోయి చేస్తూ పోతామన్నమాట. కాబట్టి క్లాస్ ఫాలో అవుతూ రండి ప్రతిరోజు కూడా. మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నోబెల్ ప్రైజ్ ఈజ్ గివెన్ ఇన్ ద మెమరీ ఆఫ్. నోబెల్ ప్రైజ్ను ఎవరి జ్ఞాపకార్థం అందిస్తారు? ఆన్సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్. ఇక్కడ ఆన్సర్స్ మీకు రౌండ్ చేయబడి ఉన్నాయి చూడండి, ఆల్ఫ్రెడ్ నోబెల్. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట ఇది. కానీ మనం చదివేటప్పుడు కాస్త డెప్త్గా చదువుకొని వెళ్ళాలి. ఎందుకంటే కాలం పెరిగే కొద్దీ క్వశ్చన్స్ డెప్త్ పెరుగుతూ ఉన్నాయన్నమాట. దాన్ని ఆసరాగా చేసుకొని మనం చదువుకోవాలి. అంటే ఓవరాల్గా ఈ అవార్డ్స్ గురించి అడుగుతారనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి నోబెల్ ప్రైజ్ అనగానే దీనిని 1901లో ప్రారంభిస్తారు. నోబెల్ ప్రైజ్ను ప్రారంభించిన సంవత్సరం 1901. నోబెల్ ప్రైజ్ను ఇచ్చే రంగాలు 6. అవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకానమీ, లిటరేచర్, పీస్. ఫిజిక్స్ భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ రసాయన శాస్త్రం, ఎకానమీ ఆర్థిక శాస్త్రం, లిటరేచర్ సాహిత్యం, పీస్ శాంతి, మెడిసిన్ వైద్య శాస్త్రం. ఇట్లా 6 రంగాల్లో ఇస్తారనమాట. 1901లో 5 రంగాల్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అప్పుడు ఏది ప్రారంభించలేదు అంటే కనుక ఓకేనా ఎకానమీ ప్రారంభించలేదు, అర్థశాస్త్రం ప్రారంభించలేదు. ఎకానమీ 1969 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. 1969లో ఎకానమీ అనమాట. 1901లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిను, లిటరేచరు, పీస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే దీన్ని స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు. ఈ బహుమతిని స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు. 5 కేటగిరీస్లో స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తే ఒకటి మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తారన్నమాట. నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేసేది శాంతి బహుమతి. మిగతా 5 కూడా స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తారన్నమాట. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకానమీ, లిటరేచర్ ఈ 5 కూడా స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు. పీస్ ప్రైజ్ మాత్రం ఓకేనా నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. 1901లో ప్రారంభించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక రసాయన శాస్త్రవేత్త అనమాట. ఒక రసాయన శాస్త్రవేత్త ఆయన. ఈయన నోబెల్ డైనమైట్ను కనుగొన్నాడు. పేలుడు పదార్థం కదా డైనమైట్. ఓకేనా, అటువంటి పేలుడు పదార్థమైనటువంటి డైనమైట్ను ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుగొన్నాడనమాట. ప్రపంచంలో అన్నిటికంటే అత్యున్నత పురస్కారం ఆల్ఫ్రెడ్ నోబెల్. ఇవి మనం చూసుకోవాలి. నోబెల్ ప్రైజ్ పొందిన భారతీయుల జాబితా 9 మెంబర్స్ ఉన్నారు, నోట్ చేసుకోవాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913, సివి రామన్ 1930, హరగోవింద్ ఖురానా 1968, మదర్ తెరిస్సా 1979, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983, అమర్త్య సేన్ 1998, వెంకట్రామన్ రామకృష్ణన్ 2009, సత్యార్థి కైలాస్ 2014, అభిజిత్ బెనర్జీ 2019. నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ భారతీయుల జాబితా. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం, సివి రామన్ వచ్చేసి ఫిజిక్స్, హరగోవింద్ ఖురానా మెడిసిన్, మదర్ తెరిస్సా పీస్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఫిజిక్స్, అమర్త్య సేన్ ఎకానమీ, వెంకటరామన్ రామకృష్ణన్ కెమిస్ట్రీ, సత్యార్థి కైలాస్ పీస్, అభిజిత్ బెనర్జీ ఎకానమీ. అమర్త్య సేను, అభిజిత్ బెనర్జీ ఇద్దరు కూడా ఎకానమీ, ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా మదర్ తెరిస్సా, సత్యార్థి కైలాస్ పీస్ అనమాట, శాంతి ఇద్దరు ఉన్నారు. ఇంకా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరు మనకు కనిపిస్తారనమాట. చూసుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఏడాది కానీ పోయిన ఏడాది కానీ ఇచ్చి ఉంటే కనుక కరెంట్ అఫైర్స్లో అవి చూసుకొని పోవాలన్నమాట. ఇవి మీరు చేయాల్సినటువంటి పని, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇదే మన డిఎస్సిలో మరొక పేపర్లో అడిగిన బిట్ ఏంటంటే కనుక వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు అని అడిగారు. వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన తొలి భారతీయుడు హరగోవింద్ ఖురానా అనమాట. ఓకేనా, 1968లో హరగోవింద్ ఖురానాకు నోబెల్ బహుమతి వచ్చిందనమాట. ఓకేనా, అది అడిగాడు అనమాట. కాబట్టి ఇట్లా కూడా అడుగుతారు. కాబట్టి మారుతూ ఉంటాయన్నమాట క్వశ్చన్లు. ఓకేనా,
విభిన్న రకాలుగా టైప్ మారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లాంటి ఓవరాల్గా మన సబ్జెక్ట్ నేర్చుకొని పోవాలి, పోయేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. సెకండ్ క్వశ్చన్, ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ కామన్లీ నోన్ యాజ్, అంటే ఈశాన్య ఋతుపవనాలని క్రింది విధంగా ఏ విధంగా పిలుస్తారని అడుగుతున్నారు. కానీ వింటర్ మాన్సూన్ అనమాట. వింటర్ మాన్సూన్ అంటే శీతాకాల ఋతుపవనాలు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? శీతాకాల ఋతుపవనాలని ఇచ్చారు. సమ్మర్ మాన్సూన్ వేసవికాల ఋతుపవనాలు, స్ప్రింగ్ మాన్సూన్ వసంతకాల ఋతుపవనాలు, అటమ్న్ మాన్సూన్ అంటే శిశిరకాలపు ఋతుపవనాలని ఇచ్చారనమాట. ఆన్సర్ ఇక్కడ శీతాకాలపు ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలను శీతాకాల ఋతుపవనాలు అని కూడా పిలుస్తారు. అదే అనమాట ఆన్సర్ ఇక్కడ. ఓకేనా. థర్డ్ క్వశ్చన్, ఇస్రో లాంచెస్ ఏ రికార్డ్ ఆఫ్ 104 శాటిలైట్స్ ఇంటూ ద స్పేస్ ఆన్. చూడండి, ఇస్రో ప్రయోగం చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం అనమాట. రికార్డ్ అనమాట. 104 శాటిలైట్స్ను స్పేస్లోకి పంపించడం ఫస్ట్ టైం అనమాట. అది ఎప్పుడు అని డేట్ అడిగాడు ఇక్కడ. ఆ డేట్ వచ్చేసి 2017 ఫిబ్రవరి 15. 2017 ఫిబ్రవరి 15 అనమాట. శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రయోగించినటువంటి అత్యంత గొప్ప అత్యధిక ఉపగ్రహాల ప్రయోగం అనమాట. 104 శాటిలైట్స్ అనమాట. PSLV-C-37 ద్వారా ఈ ప్రయోగం జరిగిందన్నమాట. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-37 అనేటువంటి రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు పంపించారు. అందులో మెయిన్ ఉపగ్రహం కార్టోశాట్ అనేటువంటిది మెయిన్ ఉపగ్రహం అనమాట. చాలా అద్భుతమైన ప్రయోగం అనమాట. అప్పుడు అందుకే ఇది అడిగారు, డేట్ అడిగారు అనమాట. కాబట్టి డేట్లు చూసుకోవాలి కొన్ని ఇంపార్టెంట్. పోయిన ఏడాది మనం అత్యంత అద్భుతంగా ప్రయోగించింది చంద్రయాన్-3. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగాలనే ఉద్దేశం చేత ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా మనం రికార్డు సాధించాలనేటువంటి విషయం పైన మనం చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టడం జరిగిందనమాట. ఆ డేట్ ఎప్పుడంటే 2023 జూలై 14 2023 జూలై 14 అనమాట. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చేపట్టిన అత్యంత అద్భుతమైన ప్రయోగం అనమాట. మనం ఆగస్టు 23న చంద్రుని పైన దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కావడం జరిగిందనమాట. ఆగస్టు 23 అనమాట. ఆ దిగిన ప్రాంతానికి నరేంద్ర మోడీ పెట్టిన పేరు శివశక్తి పాయింట్ అనమాట. అదేవిధంగా ఆగస్టు 23ను స్పేస్ డేగా చేసుకోవాలని నిర్ణయించడం జరిగిందనమాట. ఇట్లా జూలై 14, ఆగస్టు 23 రెండు గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్-3 ప్రయోగం అత్యంత అద్భుతమైన ప్రయోగం అనమాట. ఇట్లా అడుగుతున్నారు కాబట్టి డేట్స్ ఒకసారి మెన్షన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ ప్రయోగాలు వచ్చినప్పుడు ఇస్రో చేపట్టిన ప్రయోగాల డేట్స్ ఒకసారి చూసుకొని వెళ్ళమని నా సూచన. ఓకేనా. ఇప్పుడు ఇస్రో ఉంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనా. భారతదేశ అంతరిక్షయాన సంస్థ అనమాట. ప్రధానంగా అదే ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. 1969 ఆగస్టు 15 అనమాట. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ అనమాట. ఇవి చూసుకొని పోవాలి ఇస్రో గురించి. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్, హైపర్మెట్రోపియా క్యాన్ బి కరెక్టెడ్ విత్. హైపర్మెట్రోపియా అంటే కనుక దీర్ఘదృష్టి అనమాట. దీర్ఘదృష్టి అంటే దూరంలో ఉన్నవి బాగా కనిపిస్తాయి, దగ్గరలో ఉన్నవి సరిగ్గా కనిపించవన్నమాట. కానీ దూరంగా ఉన్న వస్తువు ఏదైనా సరే బాగా కనిపిస్తుంది, దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రం సరిగ్గా కనిపించవు. అదే హైపర్మెట్రోపియా అంటే దీర్ఘదృష్టి అనమాట. దీన్ని దేంతో సరి చేసుకోవచ్చు అంటే కనుక కాన్కేవ్ లెన్సెస్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, కాన్వెక్స్ లెన్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో దీన్నే కుంభాకార కటకము అంటారు. ఈ కన్వెక్స్ లెన్సెస్తో మనం సరి చేసుకోవచ్చు అనమాట ఈ దీర్ఘదృష్టిని. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5, ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ అని అడుగుతున్నాడు. అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధికార భాష ఏది అంటే ఇంగ్లీష్ అనమాట ఆన్సర్. చూడండి, అధికార భాషలు నేర్చుకొని పోవాలి. ఏ రాష్ట్రానికి ఏది అధికార భాషగా ఉంది. ఆంధ్రప్రదేశ్
తెలంగాణ తెలుగు, తమిళనాడు తమిళం, కర్ణాటక కన్నడం, మహారాష్ట్ర మరాఠీ, కేరళ మలయాళం, గోవా కొంకణి, గుజరాత్ గుజరాతీ, రాజస్థాన్ హిందీ, పంజాబ్ పంజాబీ, హర్యానా హిందీ, హిమాచల్ ప్రదేశ్ హిందీ, ఉత్తరప్రదేశ్ హిందీ, ఉత్తరాఖండ్ హిందీ, మధ్యప్రదేశ్ హిందీ, ఛత్తీస్గఢ్ హిందీ, ఓకేనా, బీహార్ హిందీ, జార్ఖండ్ హిందీ, వెస్ట్ బెంగాల్ బెంగాలీ, ఒరిస్సా ఒరియా, మణిపూర్ మణిపురి, అరుణాచల్ ప్రదేశ్ ఇంగ్లీష్, నాగాలాండ్ ఇంగ్లీష్, అస్సామీ. ఇట్లా ప్రతి రాష్ట్ర అధికార భాషలు చూసుకొని పోవాలి. జీకేలో మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అడిగాడు, ఏది ఇంగ్లీష్ అధికార భాష అనమాట. ఓకేనా. కాబట్టి మనం భాషలు వచ్చినప్పుడు భాషలపైన అడుగుతున్నాడు కాబట్టి భాషలపైన అవగాహన పెట్టుకొని వెళ్ళాలి. మన దేశ అధికార భాషలు 22 ఉంటాయి. ఆ 22 భాషల సంగతి కూడా చూసుకోవాలి. ముందు 14 భాషలే ఉంటాయి. 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఏ భాషలు చేర్చబడ్డాయి, దానికి రాజ్యాంగ సవరణ ఏది, ఏ సంవత్సరాలు చేర్చబడ్డాయి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అధికార భాషలు 22 గురించి చాలా ఇంపార్టెంట్, బాగా చూసుకోవాలి. ప్రపంచంలో అధికంగా మాట్లాడే భాష చైనీస్ లేదా మ్యాండరిన్. మన దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఈజ్ లొకేటెడ్ ఆఫ్. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే ముంబై అనమాట. చూడండి, ఒక మ్యూజియం ఎక్కడ ఉంది అని అడిగాడు. ఒక మ్యూజియం అనే కాదు, ఒక క్రికెట్ స్టేడియం అడగచ్చు, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అడగచ్చు, ఒక రైల్వే జోన్ అడగచ్చు. ఓకేనా. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా చూసుకొని పోవాలన్నమాట ఇవన్నీ. ఒక విశ్వవిద్యాలయం యూనివర్సిటీ అడగచ్చు. కాబట్టి అవన్నీ కూడా ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోవాలి. కొన్ని అంతర్జాతీయ సంస్థలు అడుగుతాడు. ఇప్పుడు ఇస్రో ఉంది, డిఆర్డిఓ ఉంది, ఇట్లా అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయి, హెడ్ ఆఫీసులు అడుగుతాడు అనమాట. కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్గా ఇక్కడ మ్యూజియం అడిగాడు. ఏంది, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ముంబై. ఓకేనా, రైట్. 7th క్వశ్చన్. ద స్టేట్ అనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది అని అడిగాడు. ఆన్సర్ బ్లాక్ బక్. మనం కృష్ణ జింక అంటాం బ్లాక్ బక్ను, కృష్ణ జింక. కాబట్టి ఓకేనా, మీరు టీచర్స్ కాబట్టి స్టూడెంట్స్కు రాష్ట్ర చిహ్నాలు, జాతీయ చిహ్నాలపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్లు అడుగుతున్నాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు మనం ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక, బ్లాక్ బక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక, ప్యారెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు, నీమ్ ట్రీ అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం మల్లె పువ్వు, జాస్మిన్ అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, రాసింది శంకరాంబాడి సుందరాచారి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం కూచిపూడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం వచ్చేసి కూచిపూడి అనమాట. ఇట్లా వృక్షం ఏది, పక్షి ఏది, జంతువు ఏది, ఓకేనా, ఫలం ఏది, ఫలం అంటే మామిడి అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం వచ్చేసి మామిడి, మ్యాంగో, మ్యాంజిఫెరా ఇండికా సైంటిఫిక్ నేమ్ అనమాట. ఇట్లా చిహ్నాలు మీరు చూసుకోవాలి. రాష్ట్ర చిహ్నాలు చూసుకోవాలి, జాతీయ చిహ్నాలు చూసుకోవాలి. ఓకేనా. కాస్త డెప్త్గా కూడా అడుగుతారు, ఆ చిహ్నాలకు సంబంధించిన విషయాలపైన కూడా అడుగుతారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకొని చదువుకోవాలన్నమాట. 8th క్వశ్చన్. ద 4 districts ఆఫ్ ది రాయలసీమ రీజన్ ఆన్. ఓకేనా, ద 4 districts ఆఫ్ ది రాయలసీమ రీజన్ ఆర్. కానీ అప్పుడు 4 ఉండేటి అనమాట. ప్రీవియస్ పేపర్ కాబట్టి ఇది. అప్పుడు 4 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు 8 జిల్లాలు ఉన్నాయి రాయలసీమ జిల్లాలు. మొత్తం జిల్లాలు 26 అయినాయి. 13 జిల్లాలు ఉంటే 26 చేయడం జరిగిందనమాట. రాయలసీమ 4 జిల్లాలను 8 చేయడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ ఆన్సర్ చూస్తే మనం కర్నూలు, అనంతపురము, చిత్తూరు, కడప, 4th ఆప్షన్ చూడండి. ఇవి రాయలసీమ జిల్లాలు. ఇప్పుడు రాయలసీమ జిల్లాలు 8 ఏంటి అంటే కనుక
అనంతపూర్ నుంచి పుట్టపర్తి జిల్లా ఒకటి వచ్చింది, కాబట్టి అనంతపురం పుట్టపర్తి 2 జిల్లాలు. కర్నూలు నుంచి నంద్యాల ఒకటి వచ్చింది, కాబట్టి కర్నూలు నంద్యాల అవి 2 జిల్లాలు. చిత్తూరు నుంచి తిరుపతి జిల్లా అయిందనమాట, కాబట్టి చిత్తూరు తిరుపతి అది 2 జిల్లాలు. కడప నుంచి అన్నమయ్య జిల్లా ఒకటి, కడప అన్నమయ్య, ఇట్లా మొత్తం 8 జిల్లాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ రీజన్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలపైన అడుగుతున్నాడు అనమాట, కాస్త ఫోకస్ చేసుకొని చూసుకోవాలి. ఇవన్నీ స్టాండర్డ్ బిట్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ తక్కువగా అడిగాడు, జీకే బిట్సే ఎక్కువగా అడిగినట్టు ఉన్నాడనమాట ఈ పేపర్లో, ప్రీవియస్ పేపర్లో మనం చూస్తే కనుక. ఓకేనా, ఆ చిహ్నాలు అడిగాడు చూసుకోవాలి, భాషలు అడిగినాడు చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓకేనా సంబంధించిన విషయాలు అడుగుతున్నాడు చూసుకోవాలి, అవార్డు అడిగాడు అవార్డులపైన చూసుకోవాలి. ఓకేనా, కాలాలు వేసవికాలం, శీతాకాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలాల గురించి అడిగాడు చూసుకోవాలి. ఓకేనా. 9th క్వశ్చన్, ద హోస్ట్ ఆఫ్ ఫిఫా వరల్డ్ కప్ 2018 వాజ్ 2018. ఇది 2019లో జరిగినటువంటి పేపర్ కాబట్టి 2018 ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆతిథ్యం ఇస్తూ ఉందని అడిగాడు అనమాట. ఓకేనా, కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇట్లాంటివి అడుగుతారు అనమాట. వరల్డ్ కప్స్, క్రికెట్ వరల్డ్ కప్ అడుగుతాడు, ఫుట్బాల్ వరల్డ్ కప్ అడుగుతాడు, అదేవిధంగా హాకీ వరల్డ్ కప్ అడుగుతాడు, ఇంకా కొన్ని గొప్ప టోర్నీస్ ఉంటాయన్నమాట, అవి కూడా అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఫిఫా అంటే ఏంటంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ అని అర్థం. వీటిని సాకర్ పోటీలు అని కూడా అంటారు. సాకర్ పోటీలు అన్నా ఫుట్బాల్ వరల్డ్ కప్ పోటీలు అన్నా ఒకటే. 2018లో అది ఎక్కడ జరిగిందంటే కనుక రష్యాలో జరిగింది. 1930లో ప్రారంభించబడ్డాయి ఉరుగ్వేలో, ఫస్ట్ ఉరుగ్వేలో జరిగాయి, ఉరుగ్వే 1930. 2018 వచ్చేసి రష్యా. 2022 ఖతర్ అనమాట. 2026 అమెరికా, కెనడా, మెక్సికో, 3 దేశాలు రాసుకోవాలి. అమెరికా, కెనడా, మెక్సికో 2026లో జరగబోతూ ఉన్నాయన్నమాట. 2030లో వచ్చేసి పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, 3 దేశాల్లో జరుగుతాయి. పోర్చుగల్, స్పెయిన్, మొరాకో. 2034 సౌదీ అరేబియా. ఇట్లా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిఫా వరల్డ్ కప్ పోటీలు జరుగుతాయన్నమాట. అంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ పోటీలు 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు నేను 4 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయని చెప్పా, నోట్ చేసుకొని చదువుకోవాలి. 2018 నుంచి చెప్పా. 2018 రష్యా, 2022 ఖతర్, 2026 అమెరికా, కెనడా, మెక్సికో, 2030 పోర్చుగల్, మొరాకో, స్పెయిన్, 2034 సౌదీ అరేబియా, 1930 ఫస్ట్ జరిగాయి, ఉరుగ్వేలో జరిగాయి. కానీ ఇక్కడ రష్యాలో జరిగాయని చెప్పా కదా, అప్పుడు ఫ్రాన్స్ గెలిచిందనమాట. అదే 2022లో ఆడినప్పుడు ఖతర్లో జరిగినప్పుడు అర్జెంటీనా గెలిచిందనమాట. అర్జెంటీనా విన్ అయింది. విన్ అయినట్టు కూడా గుర్తుపెట్టుకోవాలి. రన్నరు, విన్నర్ 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 10, ద ఫస్ట్ బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాజ్ ఆర్గనైజ్డ్ అట్ బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాజ్ ఆర్గనైజ్డ్ అట్ న్యూఢిల్లీ. చూడండి, మొట్టమొదటిసారిగా బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేటువంటి జరిగిందనమాట. అది న్యూఢిల్లీలో జరిగింది కాబట్టి అడిగాడు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్, బ్రిక్స్ అంటే 5 దేశాలు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు 5 దేశాలు కొత్తవి కూడా చేరాయన్నమాట. ఈజిప్టు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాను, ఇథియోపియా, ఇట్లా మొత్తం 10 దేశాలతో ఇప్పుడు బ్రిక్స్ అనేటువంటిది ఉంది. బ్రిక్స్ ప్లస్గా ఉందన్నమాట. బ్రిక్స్ అంటే 5, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ ఏడాది జనవరి 1వ తారీఖున మరొక 5 దేశాలు దీనిలో చేరాయి. అవి ఏవంటే కనుక ఇరాను, ఇథియోపియా, ఈజిప్టు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. ఇట్లా మనకు బ్రిక్స్ అనేటువంటిది ప్రతి ఏటా ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంటుంది. బ్రిక్స్ సమ్మిట్స్ అంటారు వాటిని. మొట్టమొదటి సమ్మిట్ రష్యాలోని ఎకటేరియన్బర్గ్లో జరిగింది బ్రిక్స్ సమ్మిట్. ఈ ఏడాది కూడా రష్యాలో జరగబోతూ ఉంది. కాబట్టి బ్రిక్స్ సమ్మిట్స్తో పాటు ఆ బ్రిక్స్ దేశాలు ఏ ఉన్నాయనేది మీరు చూసుకోవాలి. బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎగ్జామ్లో అడగరు ఇంకా, ఎందుకంటే ఆ రోజు అడిగారు, అవి జరిగింది మన ఇండియాలో కాబట్టి ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏం అడగరు, బ్రిక్స్ సమ్మిట్స్ అడుగుతారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా సమ్మిట్స్ అడుగుతున్నారు, స్పోర్ట్స్ అడుగుతున్నారు,
అవార్డ్స్ అడుగుతూ ఉన్నారు, నేషనల్ యాంబ్లమ్స్ అడుగుతూ ఉన్నారు, ఓకేనా, భాషల గురించి అడుగుతున్నారు. ఇట్లా ప్రతి కేటగిరీ టచ్ చేసుకుంటూ పోతాడనమాట. డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ ఏదంటే కనుక పెద్ద కష్టంగా ఉండవు క్వశ్చన్స్, కాబట్టి అన్ని కేటగిరీస్ మీరు కూడా చూసుకొని వెళ్ళాల్సిందే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఫాలో కావాలి. 10 మార్క్స్కి ఉంటుందన్నమాట. మొత్తం 20 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్ ఉంటుంది. ఈరోజు మీ ముందుకు నేను 10 క్వశ్చన్స్ నేను చెప్పడం జరిగిందనమాట. ప్రీవియస్ క్వశ్చన్స్ కంటిన్యూటీగా మరొక 10 క్వశ్చన్స్ చెప్తే కనుక ఒక పేపర్లో అడిగిన 20 క్వశ్చన్స్ అయిపోతాయి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ 10 క్వశ్చన్స్ నేను తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మన ఛానల్ని అందరూ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరున్నారో, హెచ్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఓకేనా, మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ముందుగా మీరందరూ కూడా లైక్ చేయండి. ఈ విన్న క్లాస్ నచ్చినట్లయితే కనుక అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇక చెప్పినటువంటి విధంగా కోచింగ్ అనేది కంపల్సరీగా తీసుకోండి. అందరూ కూడా ఏదో సొంతంగా మీరు ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉంటే కనుక లాభం ఉండదు. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే మళ్ళీ కోచింగ్ అవసరం ఉండదు, కానీ కోచింగ్ తీసుకొని వారైతే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా సబ్జెక్టులు ఉంటాయి, వారి అనుభవం, ఓకేనా, టీచర్స్ యొక్క అనుభవం మీకు ఖచ్చితంగా కావాలి. ఏదో మీరు చదివేదానికంటే వాళ్ళ అనుభవంతో చదివితే కనుక మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారనమాట. ఇప్పుడు జీకేనే ఉంది, చాలా వరకు మీకు తెలియదు అనమాట. చాలామంది అశ్రద్ధగా వదిలేస్తారు జీకేని, కరెంట్ అఫైర్స్ను. కానీ ఒక్క మార్క్ కాదు, హాఫ్ మార్కులో కూడా మనకు జాబ్లు చాలామందికి వెళ్ళిపోయినాయి అనమాట జీకే కరెంట్ అఫైర్స్ రాక. కాబట్టి వాళ్ళందరూ కూడా జీకే కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, ఒక్క మార్క్ కూడా వదలడానికి లేదనమాట. కాబట్టి మీరు కోచింగ్ సెంటర్స్ని ఎన్నుకోండి. ఇక మన కడపలో కూడా టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ మనకు ఇక్కడ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా కడప వాళ్ళు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్టిక్ వాళ్ళు ఎవరున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి హాస్టల్ వసతి ఉంది కాబట్టి కోచింగ్ తీసుకోవచ్చు. ఇక మీకు చాలా చక్కగా క్లాసులు ఎక్స్పర్ట్స్తో మేము చెప్పించడం జరుగుతుందన్నమాట. స్టేట్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తూ డైలీ ఎగ్జామ్స్ పెడుతూ, వీక్లీ వన్స్ ఎగ్జామ్ పెడుతూ, గ్రాండ్ టెస్ట్లు ఎగ్జామ్లు పెడుతూ ఈ 6 నెలలు మిమ్మల్ని చదివే విధంగా, మిమ్మల్ని ఏమాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా ఉండే విధంగా మేము చేసి మీకు జాబ్ తెప్పించే ప్రయత్నం మా సాయశక్తులా చేస్తాం. మాకు మీరు సహకరించి మీరు కోచింగ్ చేరినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ మీకు మంచిగా మీకున్న డౌట్స్ అన్నీ కూడా తీరుస్తూ మేము వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా కోచింగ్ రావడానికి రెడీగా అండి. బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. బ్యాచ్ స్టార్ట్ ఎప్పుడంటే డేట్ July 7 ఆదివారం రోజున డెమో ఉంది. అందరూ ముందు డెమో వచ్చి డెమోలో మీకు ఉన్నటువంటి ఏవైతే మీకు డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ క్లియర్ చేసుకొని కోచింగ్లో జాయిన్ కాండి. ఓకేనా, రైట్.